విటమిన్ కే అంటే ఏమిటి? విటమిన్ కే ఒక కొవ్వులో కరిగే విటమిన్గా, ముఖ్యంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ కోసం అవసరం. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేసి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ కే ప్రధానంగా రెండు రకాలుగా లభిస్తుంది. విటమిన్ కే ఒకటి, ఫైలోక్వినోన్, ఇది ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే రెండు, మెనాక్వినోన్, ఇది కొంతమేర ప్రొబయోటిక్ బాక్టీరియా ద్వారా మన అర్ధరంలో ఉత్పత్తి చేయబడుతుంది. విటమిన్ కే యొక్క ప్రయోజనాలు: ఒకటి, రక్తం గడ్డకట్టే ప్రక్రియలో సహాయపడుతుంది. గాయం జరిగినప్పుడు రక్తస్రావం నిరోధించేందుకు రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కే అవసరం. విటమిన్ కే లేకపోతే రక్తస్రావం అధికంగా జరుగుతుంది. 2, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకల్లో నిల్వ ఉండేందుకు సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్ నివారణలో సహాయపడుతుంది. 3, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తనాళాల్లో క్యాల్సిఫికేషన్ నిలువకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. 4, బ్రెయిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థకు మద్దతుగా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహాయపడుతుంది. 5, గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరం. శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు విటమిన్ కే అవసరం. గర్భిణీ స్త్రీలు సరైన మోతాదులో విటమిన్ కే పొందితే శిశువులకు రక్తస్రావ సమస్యలు రాకుండా ఉంటుంది. విటమిన్ కే వాడుకలు: 1, ఆహారం ద్వారా తీసుకోవడం. విటమిన్ కే అధికంగా లభించే ఆహార పదార్థాలు: ఆకుకూరలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా, కరమెంకు, బ్రోకోలీ, క్యాబేజీ, ఫుల్కోసు, వేరుశెనగ, బాదం, సోయాబీన్స్, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు. 2, రక్తస్రావం నివారణకు ఉపయోగపడుతుంది. రక్తం అధికంగా కారడం లేదా గాయాలు తేలికగా రావడం సమస్య ఉంటే డాక్టర్ సూచన మేరకు విటమిన్ కే టాబ్లెట్లు తీసుకోవచ్చు. 3, ఎముకల బలాన్ని పెంచడానికి. ఆస్టియోపోరోసిస్ నివారణకు విటమిన్ కే సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. 4, గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేందుకు రోజూ విటమిన్ కే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. విటమిన్ కే కొరత వల్ల వచ్చే సమస్యలు: గాయమైతే రక్తం ఎక్కువగా కారడం, ఎముకల బలహీనత, విరిగిపోవడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం, శిశువుల్లో రక్తస్రావ సమస్యలు, బ్రెయిన్ హెల్త్ పై ప్రతికూల ప్రభావం. ముగింపు: విటమిన్ కే శరీరానికి చాలా అవసరమైన పోషకం. రక్తం గడ్డకట్టే ప్రక్రియ, ఎముకల ఆరోగ్యం, గుండె ఆరోగ్యం కోసం ఇది ఎంతో ఉపయోగకరం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మరియు అవసరమైతే వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు వాడడం ఉత్తమం.